ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు బిల్డింగ్ ప్లానర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏందంటే 10/10 సైజ్ గల గోడకి ప్లాస్టింగ్ చేస్తే సిమెంట్ ఎంత పడుతుంది? ఇసుక ఎంత పడుతుంది? అదేవిధంగా ప్లాస్టింగ్ చేసినందుకు వర్కర్స్ అనేది ఎంత కాస్ట్ చేస్తారు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో, మనం చూసుకున్నట్లయితే 10/10 సైజ్ గోడ అనేది ఈ విధంగా ఉంటుంది. సో, దీనికి ప్లాస్టింగ్ చేస్తే ఎంత అవుతుంది అని మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనం ప్లాస్టింగ్ చేస్తున్నామో, ఆ ప్లాస్టింగ్ గోడ యొక్క మందం అనేది 12 సైజ్‌లో మనం ప్లాస్టింగ్ చేస్తామనమాట. సో, 12 మందంతో ప్లాస్టింగ్ చేసిన గోడకి 10/10 సైజ్‌లో ఉన్న గోడకి మనం ఎంత ఇసుక, ఎంత సిమెంట్ ఎంత కాస్ట్ పడుతుంది అని మనం చూసుకున్నట్లయితే, సో, మనం ఏం చేయాలంటే పొడవు, వెడల్పు అదేవిధంగా మందంని ఇంటూ చేసుకోవాలనమాట మూడిటిని. సో, ఇంటూ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 10/10/0.04 అనమాట. సో, ఈడ 0.04 ఎందుకొచ్చిందంటే ఇక్కడ 12 ఎంఎంని మనం ఫీట్స్‌లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో, ఆ విధంగా 0.04 అనేది వచ్చింది. సో, ఈ మూడిటిని ఇంటూ చేసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ అనేది వస్తుంది. సో, మనకి టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే 4 క్యూబిక్ ఫీట్ అనేది వాల్యూమ్ అనేది వచ్చిందనమాట. సో, ఈ వచ్చిన వాల్యూమ్‌ని మనం క్యూబిక్ మీటర్స్‌లోకి అయితే మార్చుకోవాలనమాట. క్యూబిక్ మీటర్స్‌లోకి మనం మార్చుకున్నట్లయితే 4 క్యూబిక్ ఫీట్‌ని 0.113267 క్యూబిక్ మీటర్లు అనేది వచ్చింది. సో, ఈ క్యూబిక్ మీటర్‌ని మనం ఏదైనా ఒక రేషియో తీసుకోవాలనమాట. సిమెంట్ శాండ్ రేషియో. సో, సిమెంట్ శాండ్ రేషియో తీసుకొని సిమెంట్ ఎంత పడుతుంది, శాండ్ ఎంత పడుతుంది అనేది ఫైండ్ ఔట్ చేయాలనమాట. సో, ఇప్పుడు మనం ఏదైనా ఒక రేషియో తీసుకోవాలన్నా కదా! మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 1:6 రేషియో అనేది తీసుకుందాం. ఇక్కడ 1 అంటే సిమెంట్ అనమాట. 6 అంటేనేమో శాండ్ అనమాట. అంటే ఒక బస్తా సిమెంట్‌కి 6 బస్తాల శాండ్ అనేది తీసుకోవాలనమాట. ఆ రేషియోలో తీసుకోవాలి. ఆ రేషియోలో తీసుకున్నట్లయితే ఇక్కడ 10/10 గోడ సైజ్‌కి ఎంత సిమెంట్, ఎంత శాండ్ పడుతుందనేది ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేద్దాం. సో, మరి జాగ్రత్తగా వినండి. కొంచెం డిఫికల్ట్‌గా ఉంటదనమాట ఈ లెక్క అనేది. వినటానికైతే ట్రై చేయండి. అర్థమైతది. సో, మనం సిమెంట్ ఫస్ట్ చూసుకున్నట్లయితే వా సిమెంట్ కాలిక్యులేషన్ మనం చూసుకున్నట్లయితే 1/7 ఇక్కడ 1 అంటేనేమో సిమెంట్ ఇదిగో 1 అనమాట. ఇక్కడ 7 ఎందుకొచ్చిందంటే ఇక్కడ మనం సిమెంట్ ప్లస్ శాండ్ టోటల్‌గా చేస్తే 7 గదా! సో, బై 7 వస్తదనమాట. అదేవిధంగా 1 ఇంటూ 1.33 ఇక్కడ 1.33 ఎందుకొచ్చిందంటే డ్రై ఫ్యాక్టర్ అనమాట. అదేసుకోవాలి ఖచ్చితంగా మనం ఏదైతే సిమెంట్, శాండ్ మాల్‌ని కాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఏసుకోవాలి. సో, ఇక్కడ 0.11 ఏదైతే మనకు వచ్చిందో వాల్యూమ్, ఆ వాల్యూమ్ అనమాట. సో, ఈ మూడిటిని ఇంటూ చేస్తేనేమో మనకి వాల్యూమ్ వస్తుంది. సో, ఏదైతే మనం 1.440తో ఇంటూ చేస్తేనేమో మనకి టోటల్ ఈ మూడిటిని ఇంటూ చేస్తేనేమో మనకి వాల్యూమ్ వస్తుంది. సో, దీంతో ఇంటూ చేస్తేనేమో ఏదైతే సిమెంట్ కేజీల్లోకి వస్తుందనమాట. సో, ఈ మొత్తాన్ని ఇంటూ చేస్తే మనకి 31.9 కేజీలు అనేది వచ్చిందనమాట. సో, ఈ 31.9 అంటే దగ్గర దగ్గర 32 కేజీలు అనేది సిమెంట్ పడుతుందనమాట. ఏదైతే 10/10 సైజు గోడకి. ఎంత సిమెంట్ ఛార్జ్ అయితుందని మనం చూసుకున్నట్లయితే రూ. 256 అయితే అవుతుంది. అదే విధంగా సేమ్ శాండ్‌ని కూడా అలాగే చేయాలనమాట. సో, మనకి శాండ్ అని కదా ఇప్పుడు కాలిక్యులేట్ చేసేది. సో, 6 ఇక్కడ 6 అనేది శాండ్. శాండ్ బై 7 ఇంటూ డ్రై ఫ్యాక్టర్ అనమాట. 1.33 ఇంటూ ఏదైతే మనకి ఇక్కడ వాల్యూమ్ వచ్చిందో అది ఇంటూ అనమాట. సో, మనకి ఒక టన్నుకి ఎన్ని కేజీలు ఉంటది శాండ్ అంటే 1600 కేజీలు అనేది ఉంటుంది. సో, ఇట్లా మొత్తాన్ని ఇంటూ చేసినట్లయితే మనకి కేజెస్‌లో అనేది శాండ్ వస్తుందనమాట. 206.5 కేజీస్ అనేది శాండ్ వస్తుంది. సో, ఈ మొత్తాన్ని మనం టన్స్‌లో ఒక టన్నుకి ఎంత అయితుంది ఛార్జ్ అని మనం చూసుకున్నట్లయితే ఒక టన్ను ఇసుక అనేది రూ. 1,555 అయితుందనమాట మా ఏరియాలో. సో, ఈ రూ. 1,555తో మనకి 206 కేజీలకి ఎంత పడుతుందని మనం చూసుకున్నట్లయితే రూ. 322 అయితే అవుతుంది. సో, ఈ రూ. 322 అయితే ఒక యూనిట్ ప్లాస్టింగ్ చేయడానికైతే ఇసుక అయితుంది. అదేవిధంగా రూ. 256 అయితే సిమెంట్ అయితుంది. సో, ఒక యూనిట్‌కి ప్లాస్టింగ్ చేయడానికి లేబర్ కాస్ట్ ఎంత అయితుందని మనం చూసుకున్నట్లయితే వర్కర్ కాస్ట్ రూ. 1000 అయితే ఖచ్చితంగా తీసుకుంటారనమాట. వర్క్‌ని బట్టి తీసుకుంటారనమాట వాళ్ళు. ఏదైతే డిఫికల్ట్‌గా కొంచెం ఉందనుకో కొంచెం ఎక్కువ పెంచుతారు. ఏదైతే ప్లెయిన్‌గా ఉందో కొంచెం తక్కువగా చేస్తారనమాట. యూనిట్ లెక్క వాళ్ళు చేసేది. సో, ఈ మూడిటిని మనం టోటల్ చేసి చూసుకున్నట్లయితే క రూ. 1,578 అయితే అవుతుంది. అంటే దగ్గర దగ్గర 1,600 అయితే అవుతుందనమాట. సో, ఒక యూనిట్‌కి ప్లాస్టింగ్ చేయాలంటే సిమెంటు, శాండ్ అదేవిధంగా వర్కర్ కాస్ట్ మొత్తం టోటల్ మెటీరియల్ కాస్ట్ కలుపుకుంటే రూ. 1,600 అయితే మా ఏరియాలో అవుతుంది. సో, అదేవిధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకదాన్ని తీసుకొని చేద్దాం. సో, మనం 3,685 స్క్వేర్ ఫీట్‌లో ఉన్న గోడకి అంటే అన్ని గోడలు కలుపుకుంటే ఎంతొస్తదనమాట. సో, మనం ప్లాస్టింగ్ చేస్తే ఎంత అవుతుందని మనం చూసుకున్నట్లయితే
టోటల్‌గా దీన్ని యూనిట్స్‌లో కన్వర్ట్ చేసుకోవాలనమాట. దీన్ని బై 100 చేస్తే యూనిట్స్‌లోకి కన్వర్ట్ అయితుందనమాట. 36.85 యూనిట్స్ అనేది వచ్చింది. సో, ఈ 36.85 యూనిట్స్‌కి మనం ఎంత అయితుందని మనం చూసుకున్నట్లయితే 36.85 ఇంటూ 1600 చేసుకున్నట్లయితే ఆన్సర్ ఎంతైతే వచ్చిందో అంత కాస్ట్ అనేది డబ్బులనేది అవుతుందనమాట. సో, 58,960 రూపాయలైతే అవుతుంది. సో, ఈ రూ. 58,960 అయితే ఏదైతే ఉందో, సో, మొత్తం 36 యూనిట్లు చేయటానికనేది కాస్ట్ అనమాట. సో, దగ్గర దగ్గర మీకు దగ్గర రూ. 59,000 అయితే మీ దగ్గర పెట్టుకున్నట్లయితే 36.85 యూనిట్స్‌కైతే ప్లాస్టింగ్ చేయడానికి కళ్ళు మూసుకొని అయిపోతుందనమాట. సో, ఈ విధంగా మీ లోకల్ ఏరియాస్‌లో రేట్లు ఎట్లయితే ఉన్నాయో అట్లా చూసుకొని ఇక్కడ నేనైతే లెక్కలు చెప్పానో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకోండి. సో, మీకు ఖచ్చితంగా అనేది ఒక అవగాహన అనేది వస్తుంది. సో, ఈ విధంగా అయితే మీరు ప్లాస్టింగ్ చేసేటప్పుడు మెటీరియల్ గురించి ఇలా కాలిక్యులేట్ చేసుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్‌పై ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఖచ్చితంగా ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేసి మీకు కూడా ఈ వీడియో యూజ్ అయిందంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.